మాటలు రాజ్యాంగము ప్రజాస్వామ్యము అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారిని ఒకటి సూటిగా మీ ప్రశ్న ఈ సందర్భంగా మీ తండ్రి గారు 10 సంవత్సరాల పరిపాలనలో ప్రతిపక్షాల గొంతులను అప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, బిఎస్పి, వైసీపీ లాంటి ప్రతిపక్ష పార్టీల గొంతులను నొక్కి వికృత ఆనందం పొందినటువంటి మీరు ఈనాడు ప్రజాస్వామ్యం గగ్గోలు పడతారని చెప్పండి. ఇప్పుడు ముసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం ప్రజలందరూ గమనిస్తలేరా కేటీఆర్ గారి మాట? ఎప్పుడు ట్విట్టర్లో కనిపించే మీరు ప్రజలకు ఉపయోగపడే అంశంలో కూడా ఎప్పుడు కనిపించని మీరు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో భారతదేశంలోనే రైతు రుణమాఫీ ఒకటి 31,000 కోట్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తామనేటువంటి హామీ ప్రజలలోకి రైతులకు విస్తృతంగా వెళ్ళిపోయిన సందర్భంలో ఈరోజు కేటీఆర్ గారు ఓ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ముసలి కన్నీరు కార్చేటువంటి సందర్భంలో మేము మిమ్మల్ని మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 19 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కాకుండా టీడీపీ సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రిగా చేసినప్పుడు ఎందుకు మీరు ప్రజాస్వామ్యం కూని అయిందని మీ తండ్రిని అడగలేరన్న మాట సందర్భంగా ఆనాడు పార్టీలను విలీనం చేసుకున్నారే. 2018లో 88 మంది ఎమ్మెల్యేలను మీకు ప్రజలు కట్టబెడితే అధికారం పూర్తి స్థాయిలో మీ చేతిలో ఉంటే 12 మంది కాంగ్రెస్ పార్టీలను సంబంధించిన శాసనసభ్యులు మీరు పార్టీలో కలుపుకొని విలీనం పేరిట ఆనాడు ఎటువైంది మీ ప్రజాస్వామ్యం కేటీఆర్ మీ సందర్భం అడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ చూసి ఒకరొకరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే జీర్ణించుకోలేక ఈరోజు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో మంత్రాలు బంతి భోజనాలు ఏదో నడిపిస్తున్నటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మీరు 10 సంవత్సరాల అధికారులు ఉంటే మీ ప్రగతి భవన్ గేట్ కానీ ఫామ్ హౌస్ గేట్ కానీ తాకనివని మీరు ఈరోజు మీరు బంతి భోజనాలు ఎమ్మెల్యేలతో చేస్తున్నారు, వాళ్ళతో మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేను అనుకుంటా బహుశా ఆ ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చేటివన్నీ కూడా మీతో ఫేర్వెల్ పార్టీగానే మిగిలిపోతుంది తప్ప మీ దగ్గర ఎవరు మిగిలరని నేను భావిస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి మీరు పడిపోయారు. సమీక్ష సమావేశాలు లేవు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మేడిగడ్డ పైన అంత చర్చ జరుగుతుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఆడంబరాల పేరిట అసెంబ్లీకి రారు. ఈరోజు పార్లమెంటులో నేను చాలా సందర్భాలు చెప్పిన